పదే పదే ఇక్కడ చెప్పిన అంశం ఏమిటంటే, మీకందరికీ కూడా నిరుద్యోగులు ఎక్కువైపోయారు ఆంధ్రప్రదేశ్లో. ఉద్యోగాలు చాలా కష్టంగా ఉంది, చాలా కాలంగా ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను ముఖ్యమంత్రి అవ్వగానే నాకు ఓటేస్తే మీకందరికీ కూడా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తాను, ప్రతి సంవత్సరము కూడా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తాను అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి అప్పట్లో యువకులందరూ కూడా, విద్యార్థులందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు వస్తాయనే ఆశతో జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి గెలిపించారు. 151 సీట్లతో ఆయన ముఖ్యమంత్రి అయినాడు. తర్వాత 5 సంవత్సరాల పాటు ఇప్పుడు రేపు అని జాబ్ క్యాలెండర్లు ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి 5 సంవత్సరాలు మోసం చేసినాడు విద్యార్థులని, నిరుద్యోగుల్ని, ప్రజలని. 5 సంవత్సరాల తర్వాత నేను కూడా ఈ 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 మధ్యలో నేను రెగ్యులర్గా టీవీ డిబేట్లకి వెళ్ళి నేను ఎప్పుడూ పాల్గొనేవాడిని. ప్రజల వైపు నుంచి సమస్యలు లేవనెత్తేవాడిని. ఎన్నో సందర్భాల్లో చెప్పినాను నేను, అయ్యా నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు, కనీసపు ఉద్యోగాలు లేకుండా బెంగళూరుకో, చెన్నైకో, ఎక్కడికో హైదరాబాద్కో వలసపోతూ ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగాలతో కాలిపోతూ ఉన్నారు, దయచేసి వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వండి అని పలుసార్లు నేను కూడా టీవీ డిబేట్లో కానీ పత్రికా సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేము విన్నవించాం కూడా. ఏ రోజు పట్టించుకున్న పాపాన పోలే. కూటమి ఏర్పడ్డాక తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మేము ఎన్నికల ప్రచారంలో స్పష్టమైన హామీ ఇచ్చినాం. మాకు అధికారం ఇవ్వండి, ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున టీచర్ పోస్టులను భర్తీ చేస్తుంది అని హామీ ఇచ్చాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మోసాన్ని చూసి కనీసం ఇప్పటికైనా సరే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, టీచర్ పోస్టులు వస్తాయన్న ఉద్దేశంతో నిరుద్యోగులైన, విద్యార్థులైన, ప్రజలైన, వాళ్ళ తల్లిదండ్రులైనా పెద్ద ఎత్తున మాకు సంఘీభావం ప్రకటించి మాకు అధికారాన్ని ఇచ్చారు. కూటమి ఏర్పడిన మొదటి సంతకంతోనే మెగా డిఎస్సి ప్రకటించింది కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మా ప్రభుత్వానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం అది. ఎప్పుడూ లేని విధంగా 16,000కు పైగా టీచర్ పోస్టులని రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేస్తామని మేము నోటిఫికేషన్ ఇచ్చి అత్యంత పగడ్బందీగా, ఎక్కడా ఇబ్బందులు లేకుండా, చిన్న సమస్య రాకుండా పరీక్షను పూర్తి చేసి టీచర్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం. ఇక్కడ నాకు గర్వకారణం కూడా ఉంది. ఆ జరుగుతున్న సందర్భంలో కర్నూలు జిల్లాలో వలసపోతున్నటువంటి పశ్చిమ నియోజకవర్గాల నుంచి టీచర్లు చాలా తక్కువగా ఉన్నారని నేను పదే పదే అసెంబ్లీలో మాట్లాడడం, ప్రభుత్వానికి వినతులు ఇవ్వడం, ఖాళీలు కూడా ఆ రకంగా ఉండడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం చూసుకుంటే కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా టీచర్ పోస్టులు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. దానికి నేను గర్వపడతా ఉన్నాను. నా జిల్లాకు న్యాయం జరిగిందని సంతోషపడతా ఉన్నాను. 16,841 పోస్టులలో సుమారుగా 1,008 పోస్టులు కర్నూలు జిల్లాలోనే వచ్చినాయంటే అది మన జిల్లా సాధించిన విజయంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ పోస్టులు తెచ్చుకున్నారు, కష్టపడి చదివినారు. విద్యార్థులందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా పోరాడి సాధించుకున్నారు. అందరికీ లక్షలాది మంది పరీక్షలు రాస్తే 16,000 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకా ఈ సంవత్సరం ఖాళీలను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం సగర్వంగా చెబుతా ఉంది, మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్లోనో, నవంబర్లోనో మళ్ళీ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తాం, మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తాం,
యువతను ఆదుకుంటాం, నిరుద్యోగుల్ని గుండెల్లో పెట్టుకుంటామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. తాము చేయలేని పని కూటమి ప్రభుత్వం చేసిందని, మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తున్నారని, ప్రజల్లో మంచి పేరు వస్తూ ఉంది, ఎక్కడా చిన్న సమస్య లేకుండా బ్రహ్మాండంగా పరిపాలించగలుగుతున్నామని ప్రజలు అనుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ పార్టీ బాధపడుతున్నట్టుగా ఉంది. కుట్రలు బన్నుతూ ఉన్నారు. ఏదో రకంగా ప్రభుత్వాన్ని అభాసు పాలు చేసి, ఏదో రకంగా నిందలేసి, అనుమానాలు సృష్టించి, ప్రజల్లో గందరగోళాన్ని ఏర్పాటు చేసి, నిరుద్యోగుల్లో అరే పరీక్ష సరిగా జరపరు, వాళ్ళు చేసిన ఆరోపణలు చూడండి. పరీక్షల ప్రశ్నాపత్రం లీక్ అయ్యింది, ఎక్కడ లీక్ అయిందో చెప్పమంటే చెప్పరు, అటువంటి అవకాశమే లేదంటే వినరు. పోనీ డబ్బులు తీసుకొని పోస్టులు ఇచ్చారు, ఎవరో ఒకరిని చూపించవయ్యా, అవినీతి చేసి టీచర్ పోస్టు వచ్చిన వారిని ఒకరిని చూపించయ్యా అని అడిగితే చూపించరు. రకరకాల పేర్లతో ఆటలాడే పిల్లలకి మీరు అక్రమ మార్గాల ద్వారా ఉద్యోగాలు ఇచ్చారు, పోనీ చూపించండి అయ్యా, మీ దగ్గర ఏదైనా ఒక చిన్న ఆధారం ఉంటే చూపించండి, పోనీ మీ దగ్గర ఏమైనా అటువంటి ఆలోచన ఉంటే, అటువంటి సమాచారం ఉంటే దయచేసి మాకు తెలపండి, మాతో చర్చకు రండి, ఎటువంటి సమస్య ఉన్నా సరే సరిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం పదే పదే చెబుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి, గౌరవ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఈ ఉపాధ్యాయ నియామకాలన్నీ కూడా పూర్తి పారదర్శకతంగా చేశాము అని వాళ్ళకు పదే పదే చెప్తా ఉన్నాం. ఎటువంటి అనుమానం ఉన్నా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. అవన్నీ ఏమీ పట్టించుకోకుండా ప్రజల్లో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా, కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడమే లక్ష్యంగా, నిరుద్యోగులకు ఇబ్బంది పెట్టి భవిష్యత్తు ఉండదనే అభిప్రాయాన్ని కల్పించడమే లక్ష్యంగా, ఉద్యోగం పొందిన 16,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా, కర్నూలు జిల్లాలో 1008 మంది టీచర్లు ఎవరైతే ఉద్యోగాలు పొందారో వాళ్ళ భవిష్యత్తును ప్రశ్నించే విధంగా, వాళ్లను భయానికి లోనయ్యే విధంగా ఇప్పుడు కొత్తగా ఉద్యమాలు చేపడతా ఉన్నాం, రిలే నిరాహార దీక్షలు చేపడతా ఉన్నారు, ర్యాలీలు చేస్తామంటా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు, సరైంది కూడా కాదు. అది తెలిసి అలా చేస్తున్నారని నా ఆలోచన. అందువల్లే బహుశా నేను ఎమ్మెల్యేగా నాకు బాధ్యత ఉంది, కూటమిలోని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా, ఆదోనిలో అతిపెద్ద మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా, చదువుకున్న ఎమ్మెల్యేగా, ప్రజల్లో నిరంతరము తిరిగే ఎమ్మెల్యేగా నాకు కూడా బాధ్యత ఉంది. నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి స్పష్టమైనటువంటి ఆలోచన చెప్తా ఉన్నాను. నా ఆలోచన, అయ్యా ఇంతమంది ముఖ్యమంత్రి చెప్పినారు, మంత్రి చెప్పినాడు, రకరకాల ప్రభుత్వాల పెద్దలు అధికారులందరూ కూడా చెప్తా ఉన్నారు, మీ అనుమానాలు నివృత్తి అయినట్టుగా నాకు కనపడతలే. అనుమానాలన్నీ నివృత్తి చేసుకొని ఉంటే మీరు చర్చకు వచ్చేవాళ్ళు రాలేదు, అధికారులు మంత్రులు ప్రభుత్వం చెబుతూ ఉంటే వినేవాళ్ళు వినట్లేదు, లేదా వినకుండా ఉన్నట్టుగా నటిస్తున్నారా, లేదా వాళ్ళు చెప్పే భాష మీకు అర్థం కాలేదా? అందువల్లే నేను కూడా నా వంతుగా ఓ ప్రతిపాదన చేస్తా ఉన్నాను. 2 రోజులు 3 రోజులు మీరు ఉద్యమం చేశారు, మేమేం అనలా, మీరు హాయిగా ఉద్యమం, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే తమ నిరసన తెలిపే హక్కు ఉంటుంది, ప్రశ్నించే హక్కు ఉంటుంది, అడగాల, తప్పు జరిగినప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు అడగాల,
నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రతిపక్షం లేకుండా రాజకీయం ఏం చేస్తాం? ప్రతిపక్షం బాగుండాలి, వాళ్ళు ప్రజల్లో పని చేయాలి, మాలాగా ప్రజల వైపు నుంచి వాళ్ళు మాట్లాడాలి. అందువల్లే మీరు 2-3 రోజులు నేను పట్టించుకోలేదు, నిరసన తెలిపారు, సంతోషమే. ఈరోజు రేపు కూడా మళ్ళీ నిరసన కొనసాగిస్తామంటున్నారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మీకు టీచర్ పోస్టుల భర్తీ మీద, టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ల మీద ఏదో అనుమానాలు ఉన్నాయి ఇంకా, లేదా పూర్తిగా మీకు అర్థం కాలేదు, ఇంకా మీకు మనసులో ఎక్కడో తప్పు జరిగిందనే భావన ఉంది. అందువల్లే నిరసన చేస్తూ ఉండొచ్చు అనుకుంటా ఉన్నా. అందువల్లే ఈరోజు నేను తెలుగుదేశం ఆదోనిలో కూర్చుని తెలుగుదేశం పార్టీ, జనసేన వైపు నుంచి కూడా, కూటమి వైపు నుంచి వాళ్లకు ఒక ప్రతిపాదన చేస్తాను. దయచేసి మీ అనుమానాల నివృత్తి చేసుకోవడానికి మా ఆఫీస్కి రండి. నేను మిమ్మల్ని సాదరంగా ఆహ్వానించి మంచి టీ బిస్కెట్లు ఇచ్చి మీకున్న అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వ ప్రతినిధిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, కూటమి ఎమ్మెల్యేగా, అదే సందర్భంలో ఇంత మాత్రమే కాదు, 16,800 మంది టీచర్ పోస్టులు వచ్చిన వాళ్ళందరి వైపు నుంచి ప్రతినిధిగా, నిరుద్యోగుల వైపు నుంచి ప్రతినిధిగా, విద్యార్థుల వైపు నుంచి ప్రతినిధిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నా. వచ్చి మీకున్న అనుమానాలు చెప్పండి, ప్రభుత్వం చేసిన తప్పుల్ని చెప్పండి, ఏ విధంగా యువతకు న్యాయం జరగలేదో, టీచర్ పోస్టులు ఏ విధంగా తప్పుడు మార్గంలో ఇచ్చారని మీరు ఆరోపణ చేస్తున్నారు కదా, అన్యాయం జరిగిందని ఆరోపణ చేస్తున్నారు, ఏమిటో మాకు చెప్పండి. నేను పూర్తి సమాచారంతో ఉన్నాను, చదువుకున్నవాడిని, కాస్తో కోస్తో పూర్తి సమాచారం తెలిసిన వాడిని. టీచర్ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ప్రతి ఒక్క దశలో కూడా సుదీర్ఘంగా దాంట్లో కలిసి పనిచేసిన వాడిని. కాబట్టి మీకున్న అనుమానాలను నివృత్తి చేయడం నాకు సులభం, సాధ్యమవుతుంది కూడా. కాబట్టి దయచేసి వచ్చి మీ అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు సాయంకాలం 4 గంటల వరకు అనుకుంది, నేను ఆఫీసులోనే ఉంటాను. 4 గంటల వరకు చూసిన తర్వాత మీకు రాకపోతే నేనేమనుకోవాలి? నేను ఆహ్వానిస్తున్నాను కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాదు, మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానిస్తాను. ఎందుకంటే పార్టీలో ఉన్నాడు, పార్టీలో పనిచేసే కార్యకర్తలు, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, మీరందరూ మాజీలు, మీరంతా మిమ్మల్ని ఆహ్వానిస్తాం. మీరు రాకోకుండా ఇక్కడికి మీరు మొండికేసి అక్కడే ఉండి మేము ఉద్యమంలోనే తేల్చుకుంటాము అయ్యి అంటే మీకు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ లేనట్టుగా అనుకోవాలనా, కావాలనే ఉద్యమం పేరుతో ప్రజల మధ్య గందరగోళం సృష్టిస్తున్నారనుకోవాలనా? మీరు రారు అంటే మీకు తెలుసుకునే ఉద్దేశం లేకుండా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నమా, లేదా దీన్ని రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి కుట్రనా? ఏదో అయి ఉంటుంది. సరే, ఇంకోటి కూడా అయి ఉండొచ్చు. మీకు మేమేంది పార్సారథి ఆఫీస్కి వెళ్ళేది ఏంది? అయ్యా, నేను మీకు ఎమ్మెల్యేని, అవునన్నా కాదన్నా అక్కడ శిబిరంలో కూర్చునే వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా నేనే ఎమ్మెల్యేని, నేనే మీకు ప్రజాప్రతినిధిని, ఈ ఊర్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన వాడిని. కాబట్టి నాకు బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యతతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. లేదు మేము రాము అని అంటే మాకు ఆత్మగౌరవానికి సంబంధించిన